వీళ్ళ తాపత్రయం ఏంటి అంటే అప్రూవర్లుగా మారితే పరిస్థితుల పరిణామాలు ఎలా వికటిస్తాయి అనేది వివేకానంద రెడ్డి గారి కేసులో అక్యూజ్డ్ నెంబర్ 4గా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారి పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంటు ఎలా అయితే మేము చాలా సక్సెస్ఫుల్గా ఆయన్ని గొడ్డలతో నరికించి కూడా రక్తపు మడుగులు కడిగేశాం, ఆ గాయాలకు కుట్లేసి కట్లు కట్టి దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాం, లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేశాం. ఒకవేళ నమ్మించడానికి వీలు కాదు అనుకున్నప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి పులిమేశాం అని చెప్పని సంబరపడ్డ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారించడం మొదలుపెట్టిన తర్వాత దస్తగిరి సిబిఐకి అప్రూవర్గా మారిన తర్వాత పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎంత డబ్బు ఆఫర్ చేయబడింది, ఎవరెవరికి ఎంత పంపిణీ చేయబడింది, తనకెంత డబ్బు ముట్టింది అన్న స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ సమావేశాలు జరిపారు, ఎవరెవరిని ఏ విధంగా ప్రలోభ పెట్టారు, ఎవరెవరిని ఏ విధంగా బెదిరించారు, కుక్కను చంపింది ఎవరు, వాచ్మెన్ బెదిరించింది ఎవరు, ఇట్లాంటి సమాచారం మొత్తం ఎలా అయితే వెలుగులోకి వచ్చిందో ఇవాళ సాక్షాత్తు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అక్యూజ్ నెంబర్ 8గా ఇవాళ బెయిల్ మీద ఉన్నాడో. ఇంకో పక్క డాక్టర్ సునీత గారు ఈ విచారణ ఇంకా మూలాల్లోకి వెళ్ళాలి, ఇంకా లోతైన విచారణ జరగాలి, తెల్లారుజాను 3 గంటలకి జగన్మోహన్ రెడ్డికి ఫోన్లు చేసింది ఎవరు, భారతి గారికి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సమాచారం ఏంటి అనే అంశాలు కూడా వెలుగులోకి తీయాలి అని చెప్పని ఆమె మరింత విచారణ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో అంతిమంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే కోర్టు ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి తలుపు కూడా సిబిఐ తట్టనుంది, తట్టబోతుంది